వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో మైసూర్ పాక్ ఎలా చేయాలో చూద్దాం. మైసూర్ పాక్కి కావాల్సిన పదార్థములు: పంచదార 2 కప్పులు, శనగపిండి 1 కప్పు, నూనె 1 కప్పు, డాల్డా 1 కప్పు. నేను 2 కలిపి కరిగించి పెట్టానండి. ఇది మనం డాల్డా బదులు నెయ్యి అయినా వాడుకోవచ్చు. మీకు ఏది ఇష్టమైతే అది వాడుకోండి. గుల్లదనం కోసం నేను డాల్డా వేసానండి. తయారీ విధానము: ముందుగా స్టవ్ వెలిగించి ఇలా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. ఇందులో పంచదార వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. అలాగే పక్క స్టవ్ మీద మనం నూనె డాల్డా పెట్టుకున్నాం కదండి, అది ఇలా సిమ్లో పెట్టుకుని వేడి చేసుకోవాలి. పంచదార కరిగేలోపు మనం ఇలా ఒక గుంట ప్లేట్ తీసుకోవాలి. తీసుకుని ఇందులో మనం నెయ్యి రాసుకుని పెట్టుకోవాలి. అలాగే మనం ఒక కట్ చేసుకోవడానికి చాక్ తీసుకుని దీనికి కూడా నెయ్యి రాసుకుని రెడీగా పెట్టుకోవాలండి. నూనె వేసుకోవడానికి ఈ విధమైన గుంట గరిటెని యూజ్ చేయాలండి. పంచదార పాకం వచ్చిందో లేదో తెలియడానికి మనం ఈ విధంగా గ్లాస్ తీసుకుని ఇలా ఒక చుక్క వేసుకోవాలండి. ఇది ఇలా పాకపోతే పాకం రాలేనట్టు నిలబడి ఉండాలి. చుక్క పాకం వచ్చిందో లేదో చూద్దామండి. చూసారా, చక్కగా నిలబడింది. ఇలా చుక్క నిలబడాలి. నిలబడితే పాకం వచ్చేసినట్టు. ఇలా కిందకి చూసారా, చాలా స్లోగా వస్తుంది. ఇప్పుడు ఇందులో పిండి వేసుకోవాలండి. ముందుగా జల్లించిన శనగపిండి ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి, ఉండలు కట్టకుండా. ఈ విధంగా కలుపుకుంటూ మనం పక్క స్టవ్ మీద నూనె పెట్టుకున్నాం కదండి, ఇలా పోసుకుంటూ కలుపుకోవాలి. శనగపిండి ఉడికేంత వరకు ఈ విధంగా నూనె వేసుకుంటూ కలుపుకుంటూ పిండి ఉడికించుకోవాలి. ఈ నూనె మాత్రం వేడిగానే ఉండాలి. చూసారండి, చక్కగా పిండి ఉడుకుతుంది. కంటిన్యూస్గా ఇలా కలుపుతూనే ఉండాలి పిండి వేసిన తర్వాత. ఇలా పిండి ఉడుకుతూ దగ్గర పడేంత వరకు మనం ఆయిల్ వేసుకుంటూ ఉడికించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. మనం కొలత ప్రకారం తీసుకున్నాం కాబట్టి ఈ నూనె అంతా పట్టేస్తుందండి ఈ శనగపిండి ఉడికేసరికి. ఈ విధంగా చక్కగా గుల్లగా వచ్చేస్తుందండి. ఈ విధంగా మనం నూనె అంతా అయిపోయేంత వరకు ఈ విధంగా ఉడికించుకుని మొత్తం నూనె అంతా వేసేసుకోవాలండి. ఇప్పుడు చూసారండి, చక్కగా ఉడికిపోయింది పిండి అంతా. ఇలా ప్యాన్కి అంటుకోకుండా వచ్చినప్పుడు
మనకి మైసూర్పాకు రెడీ అయిపోతుందండి. మనం ముందుగా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. అప్పుడే ముక్కలు సమానంగా వస్తాయి మనకి. చూసారండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని ప్రెస్ చేయకూడదండి. ప్రెస్ చేస్తే గుల్లగా రాదు. దీని మీద ఇలా కొద్దిగా పంచదార ఇలా చల్లుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత ఈ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకోవడానికి మనం ఆనవాలు పెట్టుకోవాలండి. ఈ విధంగా మనకి ఏ సైజు కావాలితే ఆ సైజులో కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు, ఏ షేప్ కావాలితే ఆ షేప్లో మనం మైసూర్పాకుని వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి. ఇది చల్లారి ముక్కలు రావడానికి ఒక 20 నిమిషాలు పడుతుంది. చక్కగా మైసూర్పాకు చల్లారిన తర్వాత మళ్ళీ ప్రెస్ చేసుకుంటూ ముక్కలుగా తీసుకోవాలండి. చాలా గుల్లగా వచ్చింది. ఈ విధంగా ముందుగా ఇలా చివరి ముక్కలు తీసుకుంటే మనకి ముక్కలు వచ్చేస్తాయి. ఈ విధంగా ముక్కలుగా తీసుకోవాలి. చూసారండి, చక్కగా లోపలంతా రెడ్డిష్, కింద పైన ఎల్లో కలర్ వచ్చింది. చక్కగా వచ్చేసినాయండి మైసూర్పాకు. ఈ విధంగా మా ఇంట్లో అయితే మేము ఈ విధంగా కట్ చేసుకుంటాము. మీకు కావాలంటే షాపుల్లో కట్ చేసినట్టు స్ట్రైట్గా కట్ చేసుకోండి. చూసారండి, ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకునే గుల్ల మైసూర్పాకు చాలా టేస్టీగా ఉందండి. మైసూర్పాకు అంతా కొలత ప్రకారం తీసుకోవాలండి. ప్రతిదీని చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటే చక్కగా మైసూర్పాకు రెడీ అవుతుంది. అందరికీ ఇష్టమైన మైసూర్పాకు చాలా ఈజీ ప్రాసెస్ కదండి. మీకు నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి.